ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక ఇంట్లో జరిగిన గొడవ గురించి అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భరత్ చక్రధర్ గురించి ఆలోచిస్తూ స్కూటీ డ్రైవ్ చేస్తూ అనుకోకుండా కారుకు డాష్ ఇచ్చి కింద పడిపోతాడు. ఇక భరత్ పైకి లేచి సారీ సారీ అని చెప్తూ ఉంటే కారులో నుంచి రాజేశ్వరి బయటికి వచ్చి భరత్ను చూస్తుంది. హే, నువ్వేంట్రా నా కారును గుద్దావు, కళ్ళు నెత్తిమది పెట్టుకుని తోలుతున్నావా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే చూసుకోలేదండి సారీ అని భరత్ అంటూ ఉంటాడు. ఏంట్రా సారీ, ఇదేమన్నా నీ బాబు రోడ్డు అనుకున్నావా అని రాజేశ్వరి అంటూ ఉంటే కారుకి ఏం కాలేదు కదండి, నేనే పడిపోబోయాను. నువ్వు పడితే ఎవరికి కావాలరా, నీ కాళ్ళు చేతులు విరిగితే ఎవరికి కావాలి? నువ్వు చావాలనుకుంటే ఏ లారీ కిందో ట్రైన్ కిందో పడాలి, కానీ నీకు నా కారు దొరికిందా? ఏం మాట్లాడుతున్నారండి, చూసుకోకుండా పొరపాటున డాష్ కొట్టాను, కింద పడ్డ నాకేమైందని కనీసం ఆలోచించరా అని భరత్ అంటాడు. ఏం ఆలోచించాలి, మీ అమ్మ మీ అక్క చేసిన పనికి నా భర్త నాకు దూరం అయ్యాడు, నాకంటూ ఒక జీవితం లేకుండా చేశారు, నా కాపురాన్ని కూల్చేశారు, మీ గురించి నేనే ఆలోచించడమేంట్రా? నువ్వు మీ అమ్మ మీ అక్క నా మీద కక్ష కట్టారేంట్రా? నా జీవితం నాశనం చేసిన మీలాంటి వాళ్లను ఏం చేసినా తప్పులేదు, నేను మీకేం చేశానని నా మీద ఇంత కక్ష కట్టారు? ఏంట్రా మీలాంటి దుర్మార్గపు మొహాల్ని జీవితంలో చూడకూడదు అనుకుంటే శనిగ్రహాల్లా మళ్ళీ నాకు ఎదురుపడుతూ ఉన్నారు అని రాజేశ్వరి అంటూ ఉంటే, మేడం నేను చూసుకోకుండా మీ కారుకి డాష్ కొట్టడం తప్పే, కానీ మీరు ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. నీ భర్త చేసిన పనికి మేం కష్టాలు పడ్డాం, మేం బాధలు పడ్డాం, మేం నష్టపోయాం తప్ప మేమెవరిని అన్యాయం చేయలేదు, మేమెవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోలేదు. అర్థం చేసుకోకుండా మమ్మల్ని అంటున్నారేంటి? మీరు నాకేం జరిగితే ఏంటని నా చావు గురించి కూడా మాట్లాడుతున్నారు. అదే నేను మీ కొడుకుని అయి ఉంటే ఇలాగే మాట్లాడతారా అని భరత్ అంటూ ఉంటే, నో వే, నీలాంటి పనికిరాని పెదవా నా కొడుకై ఉంటే పీక పిసికి చంపేసుండేదాన్ని. నువ్వు నా కొడుకేంట్రా, నీ వల్ల నాకు అన్యాయం జరిగినా కూడా నేను మిమ్మల్ని ఏమీ చేయాలనుకోవట్లేదు కాబట్టి బ్రతికిపోయారు, లేకపోయి ఉంటే మీ అందరి అంతు చూసుండేదాన్ని. ఇంకొక్కసారి నా కంట పడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలియదు, పో ఇక్కడి నుంచి. డ్రైవర్ ఎక్కడికి వెళ్ళావు, అడ్డమైన వాళ్ళు వచ్చి కారు గుద్దుతున్నారు, కార్తీ అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది రాజేశ్వరి. ఇక మరోవైపు అవని నాన్న పరిస్థితి ఏంటో అర్థమవుతుంది, అక్కడ కుటుంబ పరిస్థితి కూడా అర్థం చేసుకోగలను, కానీ ఈ పరిస్థితి ఎలా పరిష్కరించాలో మాత్రం తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనాక్షి ఎవండి టిఫిన్ చేయండి అని చక్రధర్ని అంటూ ఉంటుంది. ఇక్కడికి మనశ్శాంతి కోసం వచ్చానన్నారు, సమస్యల గురించి ఆలోచిస్తే ఆందోళన పెరుగుతుందే తప్ప మనశ్శాంతి దొరకదండి, తినండి. పల్లవి భరత్లు మనలాగా జీవితం గురించి తెలిసిన వాళ్ళు కాదు, జీవితంలో ఉండే బాధ్యతల గురించి ఒడిదుడుకుల గురించి తెలుసుకునే అంత అనుభవం కూడా వాళ్ళకి లేదు. నెమ్మదిగా వాళ్లే అర్థం చేసుకుంటారు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి, తినండి అని చక్రధర్ని అంటూ ఉంటే ఇంతలో అవని అక్కడికి వచ్చి, మీరేం టెన్షన్ పడకండి, తమ్ముడితో నేను మాట్లాడి వస్తాను నాన్న అని చెప్పేసి అవని వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి కోపంగా ఆలోచిస్తూ ఉంటే భానుమతి దీన్ని చూస్తుంటే ఆస్తి వచ్చినందుకు సంతోషపడుతుందో మొగుడు వెళ్ళిపోయినందుకు బాధపడుతుందో అర్థం కావట్లేదు. కాపురాలు సక్రమంగా ఉండాలంటే ఆవేశాలు అహంకారాలు పనికిరావన్న విషయం వీళ్ళకి అర్థం కాదు. ఏమే రాజేశ్వరి, కాఫీ ఏమైనా తాగుతావా అని అడుగుతుంది భానుమతి. అవసరం లేదు అంటుంది రాజేశ్వరి. ఇంతలో పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? ఇంకెక్కడ ఉంటారు, ఆ మీనాక్షి దగ్గరే ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేసిన దానివి ఆయన అక్కడికి వెళ్లకుండా చూసుకోవాలి కదా, ఆ పని చేయలేకపోతున్నావు. నువ్వు ఇంట్లో నుంచి పొమ్మనకుండా ఉండుంటే అక్కడికి వెళ్లేవాడే కాదు కదా అని భానుమతి అనేసరికి గదిలో బంధించినా కూడా తెలివిగా తప్పించుకుని మరి దానికోసం వెళ్ళినవాడు ఇంట్లో ఉండమంటే మాత్రం ఉంటాడా? దొంగదారిన దొడ్డుదారినో వెళతాడు. ఆయన చేసింది రైటు, నేను చేసింది రాంగు అన్నట్టు మాట్లాడకమ్మా. అయినా మీ నాన్న అక్కడికి వెళ్ళాడు అన్న విషయం నీకెలా తెలిసిందే పల్లవి? విన్నావా, చూసావా అని రాజేశ్వరి పల్లవిని అడుగుతుంది. డాడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పగానే అక్కడికే వెళ్ళి ఉంటాడని నాకు డౌట్ వచ్చింది. నేను వెళ్ళి చూస్తే ఆ మీనాక్షి ఇంట్లోనే ఉన్నాడు. ఆ మీనాక్షి, ఆ అవని అందరూ కలిసి డాడ్ని మనల్ని దూరం చేశారు. డాడ్ మనతో లేకుండా వాళ్ళ దగ్గరికి రప్పించుకోవడానికి వాళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారమ్మా.
ఆ డాడ్ మీనాక్షి దగ్గరికి వెళ్ళాడని మనమేం ఫీల్ అవ్వక్కర్లేదు. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసిచ్చాడు కదా, ఆయన ఎక్కడుంటే ఏంటి అని పల్లవి అనేసరికి దాంతో భానుమతి కోపంగా, ఒసే పల్లవి, కొంచెమైనా బుద్ధుందా నీకు? ఆస్తి ఉంటే చాలే, మీ అమ్మకి భర్త ఉండక్కర్లేదని చెప్తున్నావా? ఆడదానికి కావాల్సింది ఆస్తి కాదే, ఆడదానికి ఐదోతనం, అదృష్టం, ఐశ్వర్యం అన్నీ భర్తనే. భర్తలేని ఆస్తి అలంకారం అవుతుందే కాని అందమైన జీవితం అవదే. ఇప్పుడు మీ అమ్మకంటే ఆస్తిపర్రాలు, ఐశ్వర్యవంతరాలు ఆ మీనాక్షియే. అది తెలుసుకోలేకపోతున్నారు మీరిద్దరూ అని భానుమతి అనేసరికి ఇక అప్పుడు పల్లవి కోపంగా, అమ్మమ్మ, తప్పు చేసింది ఆయనైతే మాది తప్పు అన్నట్లు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, తప్పులు ఎవరు చేయరే, అందరూ చేస్తారు. జరిగిపోయిన తప్పుల్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నించకుండా పంతానికి పౌరుషాలకి పోయి బంధాన్ని తెంచేసుకుంటారా ఎవరైనా? నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటున్నావు. అల్లుడుగారు తప్పు చేశారు కాబట్టే చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. తప్పు చేసినందుకు క్షమించమని నిన్ను బ్రతిమలాడాడు. నువ్వే కావాలంటూ ప్రాకులాడారు. అర్థం చేసుకోమని ప్రాధేయపడ్డారు. విన్నావా నువ్వు? నీ గదిలోకి రావద్దన్నావు, నీతో మాట్లాడొద్దన్నావు, తిండి కూడా తిననివ్వకుండా ఇంట్లో నుంచి పొమ్మన్నావు. ఉసే, నువ్వు పొమ్మన్నా కూడా నీ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఇంటి బయటే ఉన్నాడే. అయినా నీ మనసు కరగలేదు. నీ భర్తని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించడం లేదు. సహనానికి, ఓపికకి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. నువ్వు నీ భర్త సహనానికి పరీక్ష పెట్టి అతనిని విసిగించావు. అందుకే ఓపిక నశించిపోయి ఆస్తి నీ పేరు మీద రాసిచ్చేసి మనశ్శాంతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. నీ చేతులారా నువ్వే నీ కాపులని చేజార్చుకున్నావు. ఇప్పటి వరకు నీ భర్తకి మరో భార్య ఉందని మాత్రమే అందరికీ తెలుసు. ఈ రోజు నుంచి భర్త వదిలేసిన భార్యగా నిన్ను చూస్తారే, అది నీకు అర్థం కావట్లేదు. నువ్వందరిలోనూ చులకను కాకుండా ఉండాలంటే నీ భర్త నీతో ఉండాలి. నీ భర్త తిరిగి రావాలంటే అది నీ వల్లే అవుతుంది. ఆలోచించుకో అమ్మా అని రాజేశ్వరికి భానుమతి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని అని అక్షయ్ అడిగేసరికి అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తున్నానండి. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలండి అని అవని అనేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టి చిరాగ్గా ఉంది అవని. స్నానం చేసి వస్తాను, జస్ట్ 5 minutes, ఈలోగా కాఫీ రెడీ చెయ్యి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్షయ్. ఇక మరోవైపు పల్లవి కోపంగా, మామ్, ఈరోజు ఆ అవని సంగతి నువ్వే తేల్చాలి. డాడ్ మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేలా చాలా గట్టిగా ఇవ్వాలి మామ్ అని అంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అవని వాళ్ళింటికి వస్తుంది. అవని అవని అన్ని గట్టిగా అరుస్తూ ఉంటుంది. పిన్ని ఇంత కోపంగా ఉందంటే నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళిన విషయం అడగడానికి వచ్చి ఉంటుంది అని అవని మనసులో అనుకుని, ఆ పిన్ని చెప్పండి అంటుంది అవని. ఎవరు ఎవరు నీకు పిన్ని? నేను నీకు కన్నతల్లి లాంటి దాన్ని కాబట్టి నా కాపురంలో నిప్పులు పోస్తావా అని అవనిని నానా మాటలు అంటూ ఉంటే ఇంతలో పార్వతి అక్కడికి వచ్చి, ఏమైంది రాజేశ్వరి అని అడుగుతుంది. ఏమైందా? ఈ అవని తన తల్లి కలిసి నా భర్తని నాకు కాకుండా చేశారు. నాతో నా ఇంట్లో ఉండాల్సిన నా భర్త ఇప్పుడు మీనాక్షి ఇంటికి వెళ్ళి తనతో ఉంటున్నాడు. నా భర్త చక్రధర్ నీకు తండ్రి, మీ అమ్మకు భర్త అని చెప్పుకునే గుర్తింపు తప్ప నీకేం అవసరం లేదని నంగనాచి కబుర్లు చెప్పావు. ఇప్పుడు నువ్వు మీ అమ్మ కలిసి నా భర్త మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేలా చేశావు అని రాజేశ్వరి అంటూ ఉంటే, ఏంటని రాజేశ్వరి ఏంటవని రాజేశ్వరి చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. నిజమే అని అవని కూడా అత్తయ్య అంటూ ఉంటుంది. మా డాడ్ మా ఇంట్లో ఉండనని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మీనాక్షి దగ్గర ఉన్నాడు. నేను వెళ్ళి డాడ్ అక్కడ ఉండడం చూసే వచ్చాను అని పల్లవి చెప్తుంది. ఇక అప్పుడు రాజేశ్వరి, నా భర్త మీ అమ్మకి అన్యాయం చేశాడన్న పగతో నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు మీ అమ్మ కలిసి నా కాపురాన్ని నిప్పులు పోస్తారా? నా కాపురంలో నిప్పులు పోస్తారా? మంచిదానిలా నటిస్తూ ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తారా? అసలు నీలాంటి దాన్ని అని రాజేశ్వరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే, ఆగండత్తయ్య, ఏం జరిగింది అవని అని అక్షయ్ అడిగేసరికి, మా నాన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళడం నిజమేనండి. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న అని నేను వెళ్ళి అడిగాను. నీకు తండ్రి నన్న నిజం చెప్పిన దగ్గర నుంచి మీ పిన్ని నన్ను మనిషిలా చూడడం మానేసింది. అయినా కూడా నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదని బయటికి పొమ్మంది. అందుకే వెళ్ళారండి అని జరిగిన విషయం మొత్తం కూడా అక్షయ్కి చెప్తుంది అవని. నా భర్త మీ అమ్మ దగ్గరికి వెళ్తే నువ్వు నాకు కదా చెప్పాలి. నువ్వు వెళ్ళి నా భర్తని అడగడమేంటి అని అవనిని అడుగుతుంది రాజేశ్వరి. అదే ప్రశ్న నేనే నిన్ను అడుగుతున్నాను అత్తయ్య. నీ భర్త నువ్వు వద్దని వెళ్ళిపోతే నువ్వు నా భార్యని అడగడమేంటి? నువ్వు నీ భర్తని ఇంట్లోకి రానివ్వనప్పుడు
అతను ఎక్కడికి వెళ్ళినా నీకేంటి? ఎక్కడికైతే వెళ్తే నీకేంటి? అతనికి ఎక్కడ గౌరవం ప్రేమ దొరుకుతాయో అక్కడికి కదా వెళ్ళి ఉంటాడు. తప్పేంటి? నువ్వు నీ భర్తని అర్థం చేసుకుని క్షమించి ఉంటే మీనాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఉండేవాడు కాదు కదా. తప్పు నీవైపు ఉంచుకుని అవనిది తప్పు అన్నట్లు మాట్లాడతావేంటి అని అక్షయ్ గట్టిగా రాజేశ్వర్ నిలదీస్తాడు. మావయ్య నీకు భర్త అయినట్టే అవని వాళ్ళ అమ్మగారికి కూడా భార్య దగ్గరికి వెళ్తే తప్పేంటి? అది తప్పు అనుకుంటే నీ భర్తలా చేసిన తప్పులన్నింటికి కారణం నువ్వే. అది తెలుసుకుని మాట్లాడు. చక్రధర్ మావయ్య ఆస్తి అంతా నీ పేరు మీద రాసిచ్చాడు కదా. మావయ్య ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేనప్పుడు, నువ్వు మావయ్యని వద్దనుకున్నప్పుడు మావయ్య ఇచ్చిన ఆస్తిని నువ్వెందుకు తీసుకున్నావు? నీ భర్త మీద నీకు అంత కోపం, పగ, ప్రతీకారం, ద్వేషం ఉన్నప్పుడు నీ భర్త నీకు ఇచ్చిన ఆస్తిని కూడా వద్దని చెప్పాలి కదా. ఆ మాట చెప్పలేదంటే నీకు భర్త ఆస్తి కావాలి కానీ భర్త మాత్రం అవసరం లేదన్నమాట అని అక్షయ్ అనేసరికి కరెక్ట్గా చెప్పావన్నయ్యా అని కమల్ అంటాడు. మావయ్య నీకు అవసరం లేదన్నప్పుడు మావయ్య ఎక్కడికి వెళ్తే నీకెందుకు అత్తయ్యా? అవని అమ్మ మీనాక్షి నీ భర్తని తన దగ్గరికి రమ్మని పిలవలేదు. నీ భర్త తను కావాలనుకునే వెళ్ళాడు. అంటే నీ భర్తకి ఆమె దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది నువ్వు. తప్పు చేసింది నువ్వు. అవని వదిన తప్పు అన్నట్టు మాట్లాడతావేంటి? కొంచెమైనా బుద్ధుండాలి మీకు అని అంటాడు కమల్. నీ భర్త అన్యాయం చేసింది అవని వదినకి, వాళ్ళ అమ్మగారికి తప్ప నీకు నీ కూతురికి ఎలాంటి అన్యాయం చేయలేదు కదా. నీకు అన్యాయం చేయలేని నీ భర్తను నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు మావయ్య మాత్రం ఏం చేస్తాడు? నీదే తప్పు. అవని వాళ్ళ అమ్మ మంచివాళ్లు కాబట్టి వాళ్లకు అన్యాయం జరిగినా కూడా అవమానాలు భరించారు తప్ప నేనే నీ భర్తకి మొదటి భార్యని అని మీనాక్షి అత్తయ్య ఎప్పుడూ కూడా నీతో గొడవపడలేదు. నీ భర్త మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందని నీతో పోటీ పడలేదు, నిన్ను ప్రశ్నించలేదు. మీనాక్షి కనుక అలా చేసి ఉంటే నీ పరిస్థితి ఎలా ఉండేది? నువ్వేం చేయగలిగేదానివి? ఆ రోజు తప్పు చేసిన నీ భర్తని జైలు నుంచి విడిపించడానికి మమ్మల్ని బ్రతిమలాడిన దానివి. ఈరోజు చేసిన తప్పును ఒప్పుకున్న నీ భర్తని ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఓ భార్యగా మావయ్యని అందరికన్నా ముందు నువ్వు క్షమించాలి. నువ్వే ఆ పని చేయలేకపోతున్నావు. ఇప్పుడు మా వదినది తప్పు, మీనాక్షి అత్తయ్య తప్పు అని నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు అత్తయ్య. నువ్వు నీ భర్తని అర్థం చేసుకుని ఉంటే ఈ సమస్యలు, గొడవలు ఏమీ ఉండేవి కాదు కదా. ఏ విధంగా చూసినా నీదే తప్పు అని కమల్ అనేసరికి మీ అందరికీ నేను అలసైపోయాను. ఇదంతా నా కర్మ అని రాజేశ్వరి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో రాజేశ్వరి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అవని తనని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇక రాజేశ్వరికి స్పృహ వచ్చిన తరువాత నన్నెందుకు చావనివ్వలేదు, నన్నెందుకు కాపాడారు అనుకుంటూ పక్కనే ఉన్న కత్తెర తీసుకుని పొట్టలో పొడుచుకోపోతూ ఉంటుంది రాజేశ్వరి. అయితే అవని ఎంత ఆపడానికి ప్రయత్నించడం కూడా ఎవరికోసం బతకాలి, నేను ఎందుకు బతకాలి అని అనుకుంటూ ఉంటే పిన్ని ఆగండి, పిన్ని ఇలా చేస్తారేంటి అని రాజేశ్వరికి చెప్తూ ఉంటుంది. పిన్ని మీరు మీకోసం కాకపోయినా మీ కన్న కొడుకు కోసమైనా మీరు బ్రతకాలి పిన్ని అని అవని నిజం చెప్తుంది. నాకు కొడుకు లేడు, నా కూతురే మాత్రమే నాకుంది అని రాజేశ్వరి అంటే లేదు పిన్ని నీకు కొడుకు ఉన్నాడు, వాడి పేరు భరత్ అని అవని చెప్పేసరికి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అవుతుంది.